పైగా మా ప్రభుత్వ హయాంలో 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను వర్తింపజేసి మేము ఇస్తే, ఈయన హయాంలో ఈయన 46,85,000 మందికి కుదించేసినాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసినాడు. పైగా కౌలు రైతులకు ఒక పైసా కూడా ఇవ్వాల. కౌలు రైతులు కానీ, ROFR పట్టాదారు రైతులు కానీ వీళ్ళెవ్వరికి కనీసం ఒక పైసా కూడా ఇచ్చింది లేదు. పదహారు రోజులు అసెంబ్లీ తర్వాత వీటి గురించి ఎందుకు మాట్లాడలేదయ్యా అని అడుగుతా ఉన్నాం. 2023-24 ఖరీఫ్లో 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున కట్టాల్సింది కడితే, కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సింది కూడా దానికి జత కలిపి రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తాయి. అలాంటిది ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాడు. జూన్ 2024లో డబ్బులు కట్టాల్సింది కట్టకపోవడంతో, 834 కోట్లు కట్టకపోవడంతో రైతులు ఏకంగా 1324 కోట్లు నష్టపోయినారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి నిర్వాకాల వల్ల 2023-24, 2024-25 ఈ 2 వ్యవసాయ సీజన్లకు సంబంధించి రైతులు ఏకంగా 3,500 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల. వీటికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా స్వామి అని అడిగితే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక మాట రాల. గత ఏడాది అక్టోబర్లో మేంతా తుఫాన్ వచ్చింది. ఈ మోంతా తుఫాన్ అన్నది ఏదైతే గత ఏడాది అక్టోబర్లో వస్తే లక్షల మంది రైతులు నష్టపోతే రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల. రూపాయిలా ఎవరికి ఇప్పటికీ కూడా. ఎప్పుడు ఇస్తారో అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట రాదు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి కోసం ఏకంగా మా ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా 7,500 కోట్ల రూపాయలు వెచ్చించి 5 ఏళ్లలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ఆ ప్రతి ఎకరాను, ఆ ప్రతి గ్రామంలోనూ ఈ క్రాప్ చేసి ఏ రైతుకైనా కూడా తన వేసిన ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అని, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని, మార్క్ఫెడ్కు జేసీని, జాయింట్ కలెక్టర్ను జాయింట్ ఎండీగా చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడు రేటు పడిపోయినా కూడా ఆదుకుంటూ ఏకంగా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇదిగో ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని.
ఈ రేటు కన్నా తక్కువగా ఎక్కడైనా వస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చేవాళ్ళం. దళారీల వెన్నులో వణుకు పుట్టించేవాళ్ళం. అంతకన్నా తక్కువ రేటుకు తీసుకునేదానికి ఎవడైనా సాహసిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆడుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 300 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఇంత దారుణమేందయ్యా అని చెప్పి రైతులంతే ఇంత చులకనేందయ్యా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీస్తూ అడిగితే దాని మీద కూడా ఒక్క మాట లేదు. పైగా ఎదురుదాడి.